హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చండి వైకుంఠ ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి రోజు అనమాట. వైకుంఠ ఏకాదశి రోజు ఆ రోజు ఉదయం అయితే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా అయితే ముగ్గేసుకున్నాను అనమాట. శంకు చక్ర నామాలు వచ్చేటట్టు. మా పిల్లలు తొక్కరనమాట, ముగ్గేస్తే రంగులు వేస్తే నీట్గానే పెడతారు. ఇంకా ఈ విధంగా అయితే ఉదయమే ఇలా ఉందన్నమాట. ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. ఇంకా అయితే నేను ఈరోజైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. మా వారైతే దీపం పెట్టేస్తారనమాట. నేనైతే బయట ఇంట్లో అంతా కూడా వంటింట్లో అన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజ అయితే దీపం అయితే పెట్టేస్తానమాట. ఇంకా పై పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటానండి. అంటే పూలు బయట పెట్టడము, లోపల పటాలకు పెట్టడము. ఒక 3 రోజుల ముందే అయితే కొంచెం క్లీన్ చేసుకున్నాను. డీప్ క్లీన్ అయితే చేయలేదులేండి సంక్రాంతికి. అంటే మాకు వర్క్ జరుగుతూ ఉందన్నమాట పైన. ఇంకా వర్క్ వల్ల దుమ్ము పడుతూనే ఉంది, సిమెంటు. ఇంకా నేను ఎంత చేస్తున్నా నా వల్ల కావట్లేదన్నమాట. అందుకే ఇంకంతా పూర్తయిన తర్వాత ఇంకా సున్నం కొట్టించేద్దాం కింద కూడా అనేసని పైన కింద ఒకసారి కానీ నేనైతే ఇంకా క్లీనింగ్ తక్కువే పెట్టుకున్నాను. వంటిల్లు కొంచెం క్లీన్ చేసుకున్నాను అంతే. ఇంకా అది మనకు నీట్గా ఉండాలి కాబట్టి. ఇంక ఈ విధంగా ఉదయం అయితే తెల్లవారు చూడండి ఎంత మంచుగా ఉందో అసలు. ఇంకా ఉపవాసం ఉండి రోజంతా ఏమి తినకుండా ఇంకా రాత్రి మేలుకునేదన్నమాట. ఆ ఒక్కరోజు చేద్దామని అనుకున్నాము. అంటే మామూలుగా మా వారి ప్రతిసారి ఉంటారు. నేను ఓపిక ఉంటే ఉంటాను, లేదంటే లేదనమాట. ఖచ్చితంగా ఉంటే మాత్రం మనకు మంచిదండి. మేమైతే వైకుంఠ దర్శనానికైతే టోకన్స్ అయితే తెచ్చుకున్నానండి. ఇకైతే మన హిందువులకైతే ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమయంగా భావిస్తారు కదా. వైకుంఠ ద్వార దర్శనం అంటే ఇంకా మనకెంతో మోక్షం కలిగినట్టు అనమాట. ఈ వైకుంఠ ద్వార దర్శనం డిమాండ్ ఎందుకు ఉంటుందంటే హిందువులు ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రంగా భావిస్తారు. ఇంకా ఈరోజు ఉత్తర ద్వారం ఆలయ ప్రవేశం అయితే చేయాలని ఎవరికైనా ఉంటుంది కదండి. ఇక భూలోక వైకుంఠంగా భావించే తిరుమల శ్రీవారి క్షేత్రం ఉత్తర ద్వార దర్శనం అంటే సాక్షాత్తు ఆ వైకుంఠ ధామంలోకి ప్రవేశించినట్లుగా పులకరిస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా. ఏడాదిలో 10 రోజులు మాత్రమే టీటీడీ ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే టోకన్ల కోసం భక్తులు భారీగా రావడంతో ఇంకా తిరుపతిలో అయితే ఇంకా అలాగా జరిగిందనమాట తొక్కిసలాటలో. మేమైతే ముందు రోజుగానే, అంటే ఆ రోజు పోలేదండి, 8వ తేదీ పోలేదన్నమాట టోకన్ తెచ్చుకోవడానికి. మరుసటి రోజు 4:30కి వెళ్ళామన్నమాట ఉదయము. ఇంకా బాగా ఖాళీగా ఉన్నిందండి. ఈ జనాలకి ఎందుకు అంత ఆత్రము తొందర తెలియదు. పాపం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొంచెం జనాలు ఉన్నప్పుడు పోకుండా ఉంటే ఎంతో బాగుంటుంది. పాపం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఇళ్ళల్లో ఎంత బాధ కలుగుతూ ఉంటుందో పాపం. అలా ఎప్పుడు కూడా చేయకండి ఎవరు కూడా. జనాలు ఉన్న చోటకి పోవద్దండి. అందుకే మా వారు అంటూ ఉంటారు, ఇట్లా చూసి ఇంకా ఈ జనాలు ఎప్పుడు నేర్చుకుంటారో ఏంటో అనేసి అరుస్తూ ఉన్నారనమాట. ఖాళీగా ఉంటే పోయేది ఏం, దేవుడు అక్కడికి వెళ్తేనే వరం ఇస్తాడా? ఇంట్లో ఉంటే కూడా మనం ఇంట్లోనే కూడా మనం చూసుకోవచ్చు కదా దేవుణ్ణి. ఖాళీగా ఉంటే పోవచ్చు కదా అని చెప్తూ ఉంటారు, అరుస్తూనే ఉన్నారనమాట. ఇంకైతే ఇలాగనమాట, ఇలా జరిగిందండి. టోకన్స్ అయితే నేను తెచ్చుకున్నానమాట. వైకుంఠ దర్శనానికైతే తెచ్చుకున్నానమాట టోకన్స్. నేను, మా పాప, మా వారు పోయి వచ్చాము. ఇంకా ఈరోజు అయితే పూజ నాకు వచ్చి ఆదివారం 12వ తేదీకి ఇచ్చారనమాట టోకన్స్. ఇంక ఈరోజైతే ఈ మాలలు చూపించా కదా ఇప్పుడు మీకు, 40 రూపీస్ అండి ఒకటి. ఇక్కడ అంటే గాంధీ రోడ్లో ఒక షాప్ ఉంది, అక్కడ హోల్సేల్ అనమాట. అక్కడ తీసుకొచ్చాను. చిన్న పటాలకు వేసుకోవచ్చని, కనీసం 3 పటాలకు ఉంటాయి కదా వేసుకోవచ్చని. ఇంకా మా వారు అయితే పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు ఇంట్లో లోపల. నేను ఉన్నవేదో అట్లా డెకరేషన్ చేసుకుంటూ ఉన్నా. మా వారికి నచ్చదనమాట అలా, అంటే అట్టాటి తీసుకొని వచ్చేది మామూలు ఒరిజినల్ పూలే పెట్టమంటారు. నా పిచ్చి, నేను ఇంకా ఏదో తీసుకొని వచ్చి వేసేస్తే మళ్ళీ, అంటే అది క్లాత్ లేండి, క్లాత్తో కుట్టినట్టే ఉంటుంది చేస్తారు కదా అవి. సరే ఇంకా అదైతే 2 తీసుకొచ్చేసాను. ఇది చూడండి ఎంత బాగుందో చూస్తే వేసేదానికి. పైన ఉంది కదా, ఎక్కి వేయలేం కదా అనేసి అలాగా తెచ్చివేశాను. మామూలుగా ఆయన నేను వేసా కూడా ఒక పువ్వు అయితే పైకి ఎక్కి పెడతారనమాట. ఇట్లా లక్ష్మీ పటానికి, దక్షిణామూర్తి స్వామి పటానికి అయితే అలా తెచ్చివేశాను. బాగుంది కదండి. అట్లయితే ఆ విధంగా చేస్తున్నారనమాట. ఇంకా పిల్లలు ఈరోజు ఉపవాసం
ఉంటాము అని చెప్పనేసి అనుకుంటే ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఉన్నిందనమాట, ఎగ్జామ్ అనేసి వెళ్ళారు. తెల్లారైతే వాళ్ళకు టిఫిన్ చేసి పంపించాను, మ్యాగీ చేసేసాను. ఇంకా కొర్రల పిండి అరికెల పిండి అయితే ఉంది. ఇంకా పెద్ద పిల్లలకైతే నేను మర్చిపోయి గంజి కాంచేసాను అనమాట. ఇంకా నేను ఏం చేయలేక ఇంకా మా వారు అస్సలు తాగననేసారు. నేను ఉపవాసం ఉందామని ఉంటే నాకు తప్పేటట్లేదనమాట. దేవుడు నువ్వు ఎందుకు ఉంటావులేమ్మా, 3 పిల్లకాయలకి మా వారుడు ఒక బిడ్డ కాబట్టి 4 బిడ్డలతో చేసుకోలేవు అని చెప్పి ఇంకా ఆ గంజి నేనే తాగాల్సి వచ్చింది. అంతలోనే మా సిస్టరు చక్కెర పొంగల్ ఇచ్చింది, ఇంకొక సిస్టర్ వచ్చి పాయసం ఇచ్చింది. చాలా బాగునింది, చూస్తుంటే నోరు ఊరుతుందనమాట. కానీ నేను తినలేదు. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తింటారని ఆడ పెట్టేశాను. ఇంకా గంజి అయితే తాగి 3 పూటల గంజి తాగదామని పిల్లలకైతే 4 ఇడ్లీలు, అంతే అరికెల ఇడ్లీ కదా, కొంచెము పిల్లలు నచ్చగా తింటారు, అలవాటు చేద్దామని చెప్పి మా వాడికి 1, మా చిన్నమ్మాయికి 2, మా పెద్దమ్మాయికి 3 అన్నట్టు చేశానన్నమాట. అలా తినేసి వెళ్ళారు కారం పెట్టుకొని. అలా అయిందండి తెల్లారి టిఫిన్ పని అయితే. మనం ఎంత ఉపవాసం ఉన్నా చేసే పని మాత్రం తప్పదన్నమాట. వంట పని అయితే తప్పదు, ప్రతి ఆడవాళ్ళకి అంతే, రెస్ట్ అనేది ఉండదన్నమాట. సరే ఇంకైతే మా వారు ఇలాగ డెకరేషన్ చేసుకుంటూ పూజ అయితే ఇలా చేసుకున్నారనమాట. ఏకాదశి అని పేరు ఎలా వచ్చిందో ఒకసారి చెప్తానండి. ముర అనే రాక్షసుడితో పీడించబడే దేవతలంతా మహావిష్ణువు ప్రార్థిస్తూ దీంతో యుద్ధం చేస్తూ ఆయన సింహపతి అనే గృహలోకి ప్రవేశిస్తాడు. స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది. విష్ణువు సంతోషించి వరం కోరుకోవాలని అడగగా, ఇవాళ ఉపవాసం ఉన్న వారికి మోక్షం కలిగించు ఆమె కోరుతుంది. స్వామి తదాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందని చెప్తాడు. అలా వైకుంఠ ఏకాదశి అయ్యిందనమాట. ఏదో నాకు తెలిసింది చిన్న కథ అయితే ఇలా చెప్పాను, మా వారు చెప్తూ ఉంటారు ఇవన్నీ, అందుకని అయితే ఇలా తప్పుగా ఉంటే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. మనకు దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము. ఈరోజు శ్రీ మహావిష్ణువు దర్శించుకుంటే 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్తారనమాట. అనంతరం ఆ తర్వాత వారిలో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులను దర్శనమిస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. పవిత్రమైన ఈరోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. అందుకే ముక్కోటి ఏకాదశి అని అంటారనమాట. సరే ఇంకా అత్తమ్మ కూడా పైకి వచ్చిందనమాట. సరే వచ్చారు. టీ అయితే పెట్టించాను. వర్కర్స్ వచ్చారనమాట. ఈరోజు మిద్దెపైకి పని వర్క్ జరుగుతుంది, వాళ్ళకు టీ పెట్టి ఇంకా అత్తమ్మ కూడా టీ ఇచ్చేసాను. మా వారితో ఏదో మాట్లాడాలని చెప్పి వచ్చారనమాట. ఇంకైతే నేను కట్టుకున్న శారీ వచ్చి మా అత్తమ్మదేనండి, మా పిల్లలకి ఇచ్చిందనమాట. లంగా ఓని కుట్టిమని చెప్పి దాంతో నన్నే కుట్టమనింది. నేనైతే నేను సరిగా కుట్టలేనేమో ఫస్ట్ టైము అని చెప్పి భయపడుతూ నేనైతే ఒకసారి కట్టుకొని అయితే గుర్తుగా ఉంటుందని ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట. నేనైతే 2 చీరలు అయితే కుట్టానండి, వేరే చీరలు, అవి చూపిస్తాను ఒకసారి. ఇంకా మా వారు చూసి ఈ పిచ్చక్క ఇంతే అని చెప్పి అనుకుంటూ పోతున్నారు చూడండి నన్ను. ఇంకా ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టించానమాట, క్లాత్ ఇచ్చి కుట్టించాను. ఇలాగా డిజైన్ అయితే పెట్టుకున్నాను. చాలా సంవత్సరాలు అయిందని చెప్పి ఇలా చిన్న బఫ్ అయితే పెట్టి కుట్టించుకున్నానండి, నాకు ఇష్టం అనమాట. ఇంకా ఇప్పుడు కాక ఇంకెప్పుడు వేస్తాం చెప్పండి. అందుక ఇదేనండి నేను కుట్టిన లంగా, లే కట్ అనమాట. నేను కుట్టింది కటింగు వచ్చు నాకు మిషన్ కుట్టేది, కానీ పర్ఫెక్ట్గా అయితే నేను జాకెట్లు, లంగాలు అవన్నీ, అనార్కలి కుర్తీలు ఇవన్నీ ఏది కుట్టలేనండి. చినిగినవి ఏదైనా ఫాల్స్ అంచులు, ఇంకా ఇట్లా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఏదో బాగానే వచ్చింది నాకు. లే కట్ అంట, యూట్యూబ్లో చూసే కుట్టానండి. కొన్ని మంచివే వస్తూ ఉంటాయి, యూట్యూబ్లో కూడా చూస్తూ ఉండండి. ఎవరైనా కూడా తెలియని వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది కదా. మిషన్ ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుంది, మనం ఇలాంటివి కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ కటింగ్ అడిగి వాళ్ళ దగ్గర అడిగేసి వస్తే టైలరింగ్ వాళ్ళ దగ్గర ఒక లే కట్టుకు వచ్చి అలా కుట్టాలంటే 300 అడిగారండి. ఒక లంగా లోపల లైనింగ్ లేదనమాట, లైనింగ్ లేకుండానే నేను ఈ క్యాన్ తీసాను కదా మీషోలో, అది వేసేది దాని లోపల పైన లైనింగ్ లేకుండా అలా కుట్టానమాట. ఇదైతే ఒక శారీ ఫుల్ అయిపోయిందనమాట పెద్ద పాపకి. ఇంకా చిన్న పాపకి ఇంకో చీర అయితే 2గా కుట్టానమాట, బార్డరు కనపడేట్టుగా పెట్టి కుట్టాను.
ఈజీగా అయిపోయిందండి. నాకు ఒక హాఫ్ డేలోనే కుట్టేస్తాను అనమాట 3 కూడా. ఇంకా నాడ రోల్స్ తెచ్చి అమ్ముతూ ఉంటారు కదా, అది తీసి నాడ లంగాకైతే నడుము వేసేసుకున్నాను అనమాట. పిల్లలకి బట్టలు ఉన్నాయి కొత్తవి, కాకపోతే ఈ శారీలతో కుట్టిద్దాము, అట్లా పండగలప్పుడు ట్రెడిషనల్గా వేసుకుంటారని అని చెప్పి కుట్టానమాట. ఉన్నాయి, ఉన్నేటివైతే వేయరు, ఆ రోజు కొత్తగానే కావాలని అంటారు. సరే అని చెప్పి ఇంకా దానికి పైటలు అవి ఓనీలు ఉన్నాయి. ఇంకా ఈ విధంగా అయితే ఇలా కుట్టానండి. ఎలా ఉండదని చెప్పండి మీరు కూడా. చూడండి, పెద్దమ్మాయికి అయితే గోల్ పెద్దదిగానే వచ్చింది, చిన్నమ్మాయికి చిన్నదిగానే పెట్టాను. ఎందుకంటే 2 రోజుల తర్వాత ఇది పెద్దమ్మాయికి కుట్టింది, ఇంకా చిన్నది అయిపోవచ్చు కదా, అది మార్చి వేసేద్దాం చిన్నమ్మాయికని. నేను అంతేనండి, పెద్దమ్మాయికి కొంచెం కొరసపడినటువంతా చిన్నమ్మాయికి వేసేస్తూ ఉంటా. మీరు కూడా అంతేనా? వేస్ట్ కాకుండా ఎందుకులే మళ్ళీ అనేసి అని ఇలా చేస్తూ ఉంటా. ఇంకా మనం ఒకరింట్లో 4 ముగ్గురున్నా ఫస్ట్ నుంచి వెనక వేసుకుంటూ రావాల్సిందే అనమాట. ఇలా ఉంటుంది. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ